అసలు ఈ విజయంలోకి వెళితే ఈ మధ్య జగనన్న ఎవరో పెళ్లికి పిలిస్తే పులివెందులు వెళ్ళాడు. అన్నొచ్చిన వేళా విశేషమో ఎట్టాగో తెలియదు కానీ సరిగ్గా అదే సమయానికి పెద్ద గాలివాన వచ్చింది. ఆ దెబ్బకు పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో అరటి తోటలన్నీ విరిగిపడి గెలలన్నీ అతలాకుతలం అయిపోయాయి. నష్టం చాలానే జరిగింది. ఇక పెళ్లికెళ్లిన జగనన్న సొంత నియోజకవర్గంలో రైతులకు నష్టం వస్తే పలకరించకుండా వెళ్తే బాగోదని పక్కనున్నోళ్ళు నెమ్మదిగా గిచ్చారట. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందులకు అన్యాయం చేస్తున్నావని జనమంతా తూ తూ అంటున్నారు. ఇప్పుడు నట్టపోయిన రైతుల్ని పలకరించకుండా వెళితే అస్సలు బాగోదు, అట్ట ఓ చూపు చూసి ఎడ్డి నవ్వులు నవ్వేసి వెళ్ళావంటే బాగుంటాది అని చెప్పారట. ఇంకేటి అన్న జామ్ జామ్ అనుకుంటా వెళ్ళి డ్రామా చేశాడు. కాకపోతే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాడు కాబట్టి ఆ సజ్జల ముందే స్క్రిప్ట్ రాసివ్వలేదు. అందుకే ఎప్పట్లాగే అన్న సాయం చేస్తాను, మీరేం ఇబ్బంది పడకండి అని చెప్పాడు. ఇచ్చామా సచ్చామా, నోటి మాట అంటే అలా పడుంటుంది అనుకున్నాడు జగనన్న. కానీ ఎక్కడైనా నడిసిద్ది కానీ వంగతోట కాడ నడవదన్నట్టు ఎక్కడ మాట్లాడినా పట్టించుకోరేమో కానీ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా అట్ట గాలి మాటలు మాట్లాడితే జనం ఎందుకు ఊరుకుంటారు, కడిగి పారేస్తారు. ఇట్టాగే అయ్యింది ఇప్పుడు అక్కడ వ్యవహారం. అన్న సాయం చేస్తానని ప్రకటించి 2 నెలలైపోతున్నా ఉలుకు పలుకు లేకపోవడంతో రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.